హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సతీష్ కుమార్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తారనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని వచ్చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను కొత్తగా ఏ బ్లాగ్ పెట్టినైతే నేను మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అనమాట. సో ఫటాఫట్ అయితే లైక్ చెప్పితే లైక్ చేయండి. ఇక బ్లాగ్ అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో ఈరోజు అయితే మన బాయ్ దగ్గరనైతే ఎలక్ట్రిక్ వైర్ పోల్ ఉన్నది కదా గ్యాస్, అయితే చక్కగా చేపిస్తున్నాం అనమాట. సో ఇలా వాళ్ళకైతే కాల్ చేసినాం, మా మిషన్ ఆయనకి వస్తున్నాడు. సో ఆయన కూడా వస్తాడుగా, మన అయితే తనైతే రిపేర్ చేయాలి. సో నేను ఒడి కోసం అట్లే వరి తెల్లారి ఇక మనం ఇక నాటేనికి టైం అవుతుంది. దగ్గర దగ్గర నెల 15 రోజులు అవుతుంది. నెల కాదు, అది ఆపేసి ఆల్రెడీ నారు పోసినాం. దాన్ని 15 రోజులు అవుతుంది. సో ఇంకా 15 రోజులు అయితే నాటైతే స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం పొలం అయితే దున్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి అయితే దున్నాం, అది వాటర్ లేకుండా దున్నాం అనమాట. సో ఇక కరెంట్ మోటార్ అనేది రన్ చేయాలి కాబట్టి వాటర్ అయితే కావాల్సింది కంపల్సరీ. సో అందుకని దీన్ని అయితే ఫటాఫట్ అయితే రిపేర్ చేస్తున్నాం ఫాస్ట్గా. ఇప్పటికే చాలా రోజులు అయ్యి మోటార్ ఆఫ్ చేసి, కాబట్టి మనకి వాటర్ అయితే తక్కువ ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ బోర్లో ఇప్పుడు ఆఫ్ చేయకుంటే ఆన్ చేయకుంటే. సో ఈరోజు అయితే రిపేర్ చేస్తాం. ఇప్పుడైతే ఏం చేయాలంటే గిడగా కొన్ని రాళ్ళైతే తీసుకోవాలి మన పోల్ దగ్గరికి. పోల్ సక్కేసిన తర్వాత దాని పక్కపడి గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో అలా ఫిల్ చేస్తే స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. పోల్ అనేది వంగకుండా గట్టిగా ఉంటుంది. సో ఇక్కడైతే రాళ్ళు ఉన్నాయి, కొన్ని రాళ్ళు మన అక్కడైతే ఒక స్టార్టర్ దగ్గరనైతే కట్ అయితే వంగిపోయింది. వైర్ అనేది ఉండట్లేదా, మరి డౌన్ అయిపోయింది అనమాట. అందుకే ఒక కట్టె కూడా కొట్టుకోవాలి పోవాలి. ఇక్కడ ఉన్నాయి మనం రోడ్డు పక్క పంట అయితే ఉన్నాయి, కొన్ని మేము తీసుకోదాం. రోడ్డు పంట కాబట్టి మనీ అవి వేరే వాళ్ళే కాదు, రోడ్డు పక్క పంట అంటే రోడ్డు పక్క పంట మనీ చేసినాం కాబట్టి ఇప్పుడైతే ఇవన్నీ అయితే సమాన్ అయితే రాళ్ళు ఇట్లా ఆ కట్టని అయితే ఫటాఫట్ అయితే షాప్ చేసి ఆడికైతే బండి వేసుకొని ఆడికైతే తీసుకెళ్దాం. సో ఇప్పుడైతే వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం. లెట్స్ స్టార్ట్ ద వర్క్. సో ఇక ఇక్కడికైతే వచ్చినాం మన పోల్ దగ్గరికి. మన జంపర్స్ అయితే ఇగో ఆ నుంచి రిటర్న్ అనమాట. ఈ వైర్ అయితే చాపినాం, కనబడుతుందా ఇట్లా. ఈ వైర్ అయితే ఇప్పుడైతే మిషన్ దానికి వేడు, మిషన్ అయితే వస్తుంది. ఆ మిషన్ రాగానే చక్క పెట్టాలి, దాన్ని అంతా జాయింట్లో నిప్పేసేయాలి, వెళ్తే తీసుకోవాలి. పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే ఇక్కడ కొన్ని మండలు ఉన్నాయి. ఆ మండలు అనేది ట్రాన్స్ఫార్మర్ అక్కడ పీసీ వైర్ కట్టించిన తర్వాత వేయాలి. ఎలక్ట్రిసిటీ కట్టింది ఆల్రెడీ, కాకపోతే ఆ వైర్లు అనేది మన కట్టే చెట్లు కొట్టి మండలు కొడతాం. ఆ మండలు అనేది దానికి కాంటే అయితే అక్కడ కొంచెమే గ్యాప్ ఉంది అనమాట. ఆ జంపర్స్ కానీ అయితే కొంచెం గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లోకి అనేది మన షాక్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, మనకు షాక్ కొడుతుంది. కాబట్టి కరెంట్ అయితే ఎల్సీ తీసుకోవాలి. ఎల్సీ తీసుకున్న తర్వాత వర్క్ అయితే కంప్లీట్ చేస్తారు అనమాట. సో ఇప్పుడు వర్క్ అయితే వెయిట్ చేస్తాం. ఇక్కడైతే వైర్ అయితే దాన్ని చేస్తారనమాట. మన వైర్ అయితే తెగిపోయింది కాబట్టి జాయింట్ అయితే వేసారు. సో ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి అయితే ఇన్సులేటర్లు అయితే ఇవ్వాలన్నమాట. ఆ పోల్ మీద అయితే ఇన్సులేటర్ అయితే వెళ్ళిపోయినాయి. ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోయాం. లెట్స్ గో. సో ఇవి వచ్చేసి ఇన్సులేటర్స్ అనమాట. ఇన్సులేటర్ తీసుకొని వచ్చాం, కనబడుతున్నాయా? ఇవి ఆల్రెడీ తెచ్చిపెట్టుకున్నాం మన ఇంట్లో, ఆల్రెడీ లైన్లో ఉండే. ఇట్లా తీసుకొని వచ్చినాం. ఇట్లా అయితే బ్యాగ్లు వేసుకుందాం మనం, మన క్యారీ బ్యాగ్లో. అయితే ప్యాక్ చేసుకున్నాం. ఇప్పుడు ప్యాక్ చేసుకుని బాయ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఆల్రెడీ మిషన్ కూడా వచ్చేసింది. విడాకైతే పోయింది, మనం వస్తేప్పుడు అయితే బాయ్ దగ్గరికి వెళ్తుంది. ఇక మనం కూడా వెళ్ళిపోదాం. ఇవిడాక జాయింట్ చేస్తారు, వైర్ అయితే జాయింట్ చేస్తారు. ఆ పోల్ అనేది సైడ్ మొత్తం ఇప్పాలన్నమాట. మొత్తం లేబట్టి అవన్నీ జాయింట్లోనే రీజాయింట్ చేసి మళ్ళీ కొత్తగా అట్లా కొంచెం చక్క వేసి పెడతారనమాట. ఇప్పుడైతే ఫటాఫట్ అయితే బాయ్ దగ్గరికి వెళ్ళిపోదాం. బాయ్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళైతే చేస్తారు, మనమైతే ఇక కొంచెం అయితే హెల్ప్ చేద్దాం పదండి. A few minutes later.
అయితే అయిపోయింది పీసులుగా మొత్తం బిట్టు మొత్తం దించిండు. దగ్గర దగ్గర అది 5 ఫీట్లో 6 ఫీట్లో ఉంటుంది అది బిట్టు, అంతలో దించేసిండు. మనకైతే స్ట్రాంగ్ ఉంటుంది. ఇక పోల్ అయితే కొంచెం క్లియర్ అవుతుంది మట్టి అంతా అలా పోతుంది మళ్ళీ చూసారా ఇంతలో వచ్చినాయి పోల్ అయితే కానివ్వండి. అయితే మంచిది. ఇప్పుడైతే ఆ పోల్ మీకు ఎక్కుతారనమాట ఆయన. ఆ పోల్ మీకు ఎక్కి మంచిగా వచ్చింది. అయితే సూపర్ వచ్చింది. మన చేతితో అంటే ఇక మస్తు టైం పడుతుంది. వచ్చినట్టు ఇక చేతితో వాళ్ళైతే పర్ఫెక్ట్ రెడీ అయిపోయింది. ఇది ఆ పూల్ అయితే లేవకండి. ఇక టైం టు ఓపెన్ ద పూల్. సో ఇప్పుడైతే పూల్ మీకు ఎక్కుతాడు. ఇది ఆ క్రేన్ తోటి ఇప్పుడైతే మెల్ల లేవటారు అనమాట. సో అప్పుడు వేసుకొని మీద వైర్లు ఉన్నాయి. ఇక ఆ 2 వైర్లు అయితే డిస్కనెక్ట్ అయ్యారు. ప్లస్ అది తెగిపోయిన వైర్ కూడా ఇప్పేసి దాన్ని జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ మీదకైతే ఎక్కేయాలి. ఇంకా ఇప్పుడైతే దీన్ని అయితే కొంచెం చక్క వేసుకొని మెల్ల ఎక్కుతారు అనమాట. మరీ క్లాస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ లోడ్ కోసం మనం ఎక్కినప్పుడు అనుకో లోడ్ రాకుండా ఉండడానికి దానికైతే సపోర్ట్ వేసుకుంటారు. క్రేన్ తోటి కొంచెం వెయిట్ వేస్తే కొంచెం మనకి ఈ క్రేన్ వెయిట్ పడుతుంది కాబట్టి ఆ పోల్ అయితే ఉన్నది మరీ డౌన్ కాకుండా ఉంటుంది. సో ఇప్పుడైతే ఇక పోల్ మీకు అయితే ఎక్కడానికి మీకు ఎక్కి ఆ వైర్లు అయితే డిస్కనెక్ట్ చేస్తారు. ఇక మొత్తం అయితే చూసేయండి. ఇక ఇప్పుడైతే ట్రాన్స్ఫార్మర్ దగ్గర పోతున్నాం. ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ దగ్గర పీచ్ వైర్లు అయితే కడిగేకి పోతున్నాం. నేను ఎల్సీ తీసుకున్నాం కానీ చాలా టైం పడుతుంటుంది అనమాట. అందుకనే ఇక ట్రాన్స్ఫార్మర్ అక్కడ పీచ్ వైర్ ఉంటాయి. ఆ పీచ్ వైర్ కడిగితేనైతే ఇక మనకి సేఫ్ ఉంటుంది. ప్లస్ 2 వైర్లు కడిగిస్తున్నాం అనమాట. మనకు వచ్చే లైన్ ప్లస్ ట్రాన్స్ఫార్మర్కి వచ్చే లైన్ అయితే కడిగిస్తే ఇక మనకైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మనకి ఎంతసేపు వర్క్ చేసుకోవచ్చు. ఇక మన వేరే వాళ్ళకి ఇబ్బంది కూడా ఉంటుంది. మనదికైతే రన్ అయితే రన్ కాదు, ఇక వేరే వాళ్ళకైతే రన్ అవుతుంది కాబట్టి మనదికైతే ఆపేసిండు. ఇదే ట్రాన్స్ఫార్మర్ కల పీచ్ వైర్ అయితే కడిగిస్తుంది. నేను ఇక పీచ్ వైర్ కడిగిన తర్వాత అక్కడికి అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే పీచ్ వైర్ అయితే కడిగిస్తుండు. కనబడుతున్నాయో అక్కడ మీద వేళ 3 వైర్లు ఉంటాయి చెక్కిస్తున్నాయి. అవి ఇదొకటి అదొకటి అటు 3 ఉంటాయి. ఆ 3 అయితే డిస్కనెక్ట్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు డిస్కనెక్ట్ చేసి ఇక్కడ 3 వైర్లు ఉంటాయి. ఈ 3 పీచ్ వైర్లు కూడా డిస్కనెక్ట్ అయితే మనకైతే ఇక సేఫ్. కరెంట్ వచ్చినా ఏం ప్రాబ్లం ఉండదు. ఇక కనబడుతున్నాయి జూమ్ చేసి పెడదామండి. ఇవే పీస్ వేర్లు అయితే కట్ అయిపోయింది. మధ్యలో గ్యాప్ కనబడుతుందా? 3 పీస్ వేర్లు అయితే గ్యాప్ అయితే క్రియేట్ చేసిండు. ఇక కట్ అయిపోయినట్టే 3 పీస్ వేర్లు. ఈ సప్లై అయితే మన దగ్గర రాదు. ఇక పోల్ మించులు అయితే వైర్లు అయితే కనబడుతున్నాయా కిందనైతే పడేవి. ఇక ఇప్పుడైతే ఏం చేస్తారంటే పోల్ని అయితే సక్క వేయాలి. పోల్ సక్క అవుతారు. సక్క వేసిన తర్వాత
వైర్ అనేది అటు ఇటు ఉంటాయి కాబట్టి మనం అయితే బండ్లు వెహికల్స్ అనేది కొంచెం స్లోగా మనాలన్నమాట. ఎందుకంటే స్టడంగ్ వచ్చింది అనుకో తీగ తట్టింది అనుకో మనకు ప్రాబ్లం, వీళ్ళకి వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనమైతే అడ్డం ఉన్నాం ఇక్కడ. ఇక ఇప్పుడైతే చక్కగా అయితే వేసారు పోల్ని. A few minutes later. ఫైనల్లీ పోల్ని అయితే చక్కగా అయితే చేసారు. ఇక ఇప్పుడైతే వైర్లు అయితే మీదికి గుంజారు కాబట్టి తాళ్ళు అయితే తీసుకొస్తున్నాను. నేనైతే కనబడుతున్నా అక్కడ వైర్లో ఒకటి తీసుకొని మెల్లగా గుంజాలన్నమాట. గుంజిన దాని మీకు పోల్ మీకు ఎక్కించిన తర్వాత కొంచెం టైట్ చేయాలన్నమాట. మనకి లూజ్ అయితే ఉంటాయి కాబట్టి కొంచెం టైట్ చేస్తేనైతే దగ్గరికి అయితే టైట్ అయిపోతాయి. సో మనకైతే ఇక మన ఇప్పుడు ఊగుతాయి కదా, గాడికి వచ్చినప్పుడు ఊగకుండా ఫుల్ టైట్గా ఉంటాయి. కనబడుతుందా? ఈ విధంగా కొంచెం అయితే తాడుతో గుంజుకుంటారు అట్లా. తాడుతో గుంజుకున్న తర్వాత ఫిక్స్ చేస్తారు కదా, ఫిక్స్ చేసేటప్పుడు మనమైతే తాడు పట్టి గుంజాలి. ఇక వైర్లు కూడా ఎక్కించారు, కనబడుతుందా? జూమ్ చేసిపోతా. ఇంకా వైర్ అయితే మనం అక్కడ గుంజాలి కాబట్టి అక్కడ వేరే పోలు కట్టి అది లూజ్ అవుతున్నది. మిగతా నుండి అయితే టైట్ అయిపోయినాయి ఫిక్స్గా అక్కడ దిక్కు. ఇప్పుడు ఇక్కడికి గుంజాలన్నమాట. అక్కడ కనబడుతుందా? ఇప్పుడు జంపర్లు అక్కడ గుంజితే మనకైతే ఇక ఫుల్ టైట్గా ఉంటాయి. ఇప్పుడైతే అక్కడ పోదాం పదండి. అక్కడ పోయి దాన్ని చేసుకున్న తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇక అక్కడ కనబడుతుందా? అక్కడ పోయి ఈ వైర్లను కూడా ఈ వైర్ని అనేది తాడు కట్టి గుంజాలట, గుంజి టైట్ చేయాలి. ఇక 1 hour later. ఫైనల్లీ గాయస్ మనకైతే కరెంట్ అయితే ఇంకా రాలేదు. మన వైర్ అయితే కరెక్ట్ అయిపోయినాయి, మొత్తం సాఫ్ అయిపోయినాయి. సో ఇప్పుడైతే చక్కగా అయిపోయింది పోల్ కూడా. సో డిస్టర్బెన్స్ ఏం లేదు, చూపెడతాగా. కనబడుతుందా? పోల్ అయితే చక్కగా అయిపోయింది. లైన్ కూడా కరెక్ట్ వచ్చింది. కనబడుతున్నా బ్యాక్ సైడ్ కూడా వస్తానావు. సో ఇప్పుడైతే వడ్డెత్తారనమాట. మన మార్కెట్ అవ్వాలి ట్రాక్టర్ ఫాస్ట్గా. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాం. మా మీద ఎత్తారు, వాళ్ళు ట్రాక్టర్ వచ్చేసింది. సో వర్క్ అయిపోకుండా ఆ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫాస్ట్ వర్క్ అయితే స్టార్ట్గా అప్డేట్ చేయాలి. వాళ్ళు అయిపోయారు అంతే, వాళ్ళ వాడు ఉన్నది. సో ట్రాన్స్ఫర్ దగ్గర వేరు, వాళ్ళు వేరు అనమాట. సో ఇప్పుడైతే మనమైతే వడ్లయితే ఫాస్ట్ అవుతారా, అవి మార్కెట్ పోయాలన్నమాట. మార్కెట్ కాదు, డైరెక్ట్ అది కాంటాక్ట్ వెళ్ళిపోతున్నాయి. సో మనమైతే ఇప్పుడు వెళ్ళిపోదాం అక్కడికి. వెళ్ళిపోయి ఫాస్ట్ అయితే వడ్లయితే అలా లోడ్ చేద్దాం. లెట్స్ గో ఇట్. ఇప్పుడైతే మనం ట్రాన్స్ఫర్ దగ్గర పోతున్నాం. ట్రాన్స్ఫర్ ఎందుకంటే పీస్ వైర్లు ఏంటి అనమాట. కనబడుతుందా? అక్కడైతే ట్రాన్స్ఫర్ ఉన్నది. సో ఈ పీస్ వైర్లు అయితే కనబడుతుందా? ఈ పీస్ వైర్లు అయితే మనం ట్రాన్స్ఫర్కి అయితే మళ్ళీ వేయాలి. వీడియోకనైతే తీసేసాం కాబట్టి మనం వర్క్ కోసం మనం మళ్ళీ వేయాలన్నమాట. ఆయనకి ఇస్తాను, ఆయన వేస్తాడు. సో ఈ పీస్ వైర్లే. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ ఇది ఏమైనా తెస్తుండే వేసి మళ్ళీ తీసుకున్నాం. ఒక 10 minutes 5 minutes అయితే తీసుకున్నాం. అయిపోగానే మళ్ళీ దిగుతాండి ఇక. సో పీస్ వైర్ అయితే వేసారు, కనబడుతుందా? వీడియోకి వేసినట్టయితే కొంచెం గ్యాప్ ఉండే, ఇప్పుడైతే ఫుల్ అయిపోయింది. ఇక లైన్ అయితే సక్సెస్ఫుల్. A few minutes later. ఇక షార్టర్ కాడికి వచ్చినాం. షార్టర్ కాడికి వచ్చి మన కరెంట్ వచ్చిన చూద్దాం.
ఇప్పుడు ఎల్సీ అయితే అయిపోయింది, ఇప్పుడు లైన్ క్లియర్ ఉన్నది. చూద్దాం ఒకసారి. సో కరెంట్ అయితే వచ్చిందా చెక్ చేస్తున్నా. కరెంట్ అయితే వచ్చింది, నడుస్తుంది ఇక్కడ. సో ఇంకా మోటార్ అయితే చెక్ చేద్దాం అక్కడికి పోయి. వచ్చింది ఫైనల్లీ గైస్, కరెంట్ అయితే వచ్చింది రిటర్న్. ఇప్పుడైతే వీటకి చూసారా ఒక మోటార్, అది ఇంకో మోటార్ చెక్ చేద్దాం. ఇది కూడా రన్ అవుతుందో చెక్ చేయాలి, అవసరమైతే ఆన్ చేసి పెడదాం. సో ఇది కూడా సక్సెస్ఫుల్ వచ్చేసింది. బ్యాక్ కెమెరాతో చూపెడదాం. ఇట్లా కనబడుతుందా, ఆన్ చేసి పెడతా. ఎత్తుకోవట్లేదు, ఎత్తుకున్నది. వాటర్ కూడా సప్లై స్టార్ట్ అయిపోయింది. ఫైనల్గా 10 days ఆర్ 15 days దగ్గర 20 రోజులు అవుతుంది. 20 రోజుల నుంచి ఇప్పుడైతే వచ్చింది ఫైనల్గా కరెంట్ అయితే. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఆఫీస్ పెడుతున్నా, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ వాటర్ అయితే మన అన్నీ వేసుకోవాలన్నమాట. సో అందుకే వాటర్ అయితే పెట్టట్లేదు. సో వడ్లు అయితే ఇప్పుడాకైతే లోడ్ అయిపోయింది. లోడ్ అయ్యి ఇంటికి వెళ్తున్నాయి, మనం కూడా పోవాలి. సో పెట్టి ప్రైవేట్ అమ్ముతున్నాం అనమాట, గవర్నమెంట్ ఇంకా స్టార్ట్ కాలేదు. సో ప్రైవేట్ అయితే అమ్మిస్తున్నాం. ఫాస్ట్గా అయితే ఇంటికి వెళ్దాం, ట్రాక్టర్ అయితే ఇక్కడ పెడదాం, మళ్ళీ అప్పటికి వచ్చి తీసుకోదాం. సో ఇప్పటికే హెవీ వర్క్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి అలా ఫ్రెష్ అప్ అవ్వాలి. అంతక్రమంలో ఆ బడ్లు అయితే కాంటే అన్లోడ్ చేసి, అన్లోడ్ అయితే అన్నీ మనం ట్రాక్టర్తో లేకపోతే అన్లోడ్ అయితే అక్కడ అవుతారనమాట. ఇక అవైతే కాంటే అయితే అవైతే అవుతాయి. ఇక అయితే ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇట్.